తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మున్సిపల్ ఎన్నికల సంఘం సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. ఏ క్షణానైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల ప్రక్రియను పూర్తి చేసింది. ఇటు నిజామాబాద్ నగర కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 30 జనరల్ ప్రకటించింది. అందులో మహిళలు అదేవిధంగా పురుషులకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయించిన పరిస్థితి ఉంది. అటు బోధన్, ఇటు ఆర్మూర్, ఇటు భీమ్గల్ మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు ఎల్లారెడ్డి అదేవిధంగా బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘము ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణలో పూర్తి స్థాయిలో సిద్ధమైన నేపథ్యంలో ఆర్మూర్లో 36 వార్డులు ఉంటాయి. 36 వార్డులకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గాను పోను మిగతా జనరల్కి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇటు ఆర్మూర్లో 36 వార్డులు, భీమ్గల్లో 12 వార్డులు, బోధన్లో 38 వార్డులతో పాటు నిజామాబాద్ నగర కార్పొరేషన్లో 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియనైతే పూర్తి చేసింది. మరోవైపు దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఆశావాహుల నుంచి పోటీ తీవ్రతరమైందని చెప్పచ్చు. ఇప్పటికే కొన్ని వార్డులలో తమ అభ్యర్థులు పోటీ చేస్తామని ఇప్పటికే వార్డులలో తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ల ప్రక్రియ రావడంతో నా వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. తమకు సంబంధించిన వార్డులు తమకు రావేమో అని ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో 19 వార్డులు, అదేవిధంగా బిచ్కుందాలో 12 వార్డులు, అదేవిధంగా కామారెడ్డిలో 49 వార్డులు, ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. అన్నింటికి కూడా ఎప్పటికప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియనైతే పూర్తి చెందింది. దీనికి అంతటికి సంబంధించి మున్సిపాలిటీలు, నగరపాలక కార్పొరేషన్ల సంగతి చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ఆ రిజర్వేషన్ల అంశాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, అదేవిధంగా బోధన్, భీమ్గల్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కొంత ఓటర్ల తప్పుల తడక ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా సవరించే దిశగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఇప్పటికే సిద్ధం చేసింది. మున్సిపల్ కమిషనర్లతో పాటు నగర కార్పొరేషన్ కమిషనర్, నగర కార్పొరేషన్కి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కలెక్టర్కు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్తో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే ఓటర్ల ప్రక్రియ అవకతవకలు వాటన్నింటి కూడా సరిచేయాలని సూచించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికైనా ఏ క్షణానైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులు తమ పోటీ చేస్తున్న వార్డులో తిరుగుతున్నప్పటికీ ఆ వార్డు తమకు వస్తుందా లేదా, మహిళకు వస్తుందా లేదా, ఇతర కేటగిరీలో వస్తుందా అనే కోణములు కూడా ఆశావాహులు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి నెలకొని ఆశావాహులు అయితే తమకు టికెట్ కావాలని ప్రధాన పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు రిక్వెషన్ పెట్టుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా పూర్తి స్థాయిలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలో కూడా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ప్రధానంగా ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ మేమంటే మేమే పోటీ చేసి గెలుస్తాము, నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటున్నామని పూర్తి స్థాయిలో చెప్పిన మాటలను చూసుకుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటాపోటీగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఇతర మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేసే దిశగా బీజేపీ, కాంగ్రెస్లు పూర్తి స్థాయిలో పాటుపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము సిద్ధమంటూ అటు కార్పొరేటర్లకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం టికెట్లు ఇస్తాము, సర్వేలు బాగున్న అభ్యర్థులకే టికెట్ ఇస్తామని ఇటు బీజేపీ, కాంగ్రెస్ కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అయితే వార్డుల్లో పూర్తి స్థాయిలో తిరుగుతున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాలంలో బీజేపీ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడితో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ కమిషనర్ ముద్దు అధికారులతో సమావేశమయ్యారు. ఓట్ల గల్లంతుపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, ఓట్లని కూడా సరాసరిగా తప్పులు తడక లేకుండా తీర్చిదిద్దాలని చెప్పి అధికారులకు సూచించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The road to vicious.